సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహమును చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. ప్రార్థన. స్తుతుల సింహాసనశ్రీనుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవం కలిగినటువంటి ప్రభువా, జీవాధిపతి, మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన మాసమంతయు మీ కృపాక్షేమములు మాకు ఉంచి, ఇదిగో ప్రభా, ఈ మాసము మొదటి పునరుద్ధాన దినమునందున మరొక పర్యాయము మీ పరిశుద్ధ మందిర ఆవరణములో చేరి సర్వశక్తి కలిగిన దేవుడు అయినటువంటి మిమ్మలను స్తుతించి ఆరాధించడానికి, గణపరచడానికి మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి, ఆయుష్ను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. చేరుచిన ప్రియులందరినీ మీరు దీవించండి. రావలసినటువంటి వారిని క్షేమంగా సకాలంలో మీ పరిశుద్ధ మందిర ఆవరణంలో మీరు చేర్చండి. చేరిన మేమందరం స్తుతులకు పాత్రుడు అయినటువంటి మిమ్మలను, మా కొరకై ప్రాణం పెట్టి మరణమును జయించి తిరిగి లేచిన యేసు క్రీస్తు నామములో సర్వశక్తి కలిగిన దేవుడు అయినటువంటి మిమ్మలను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతోటి మిమ్మలను ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి మీ ఆత్మను మా మీద ఉంచి నడిపింపచేయమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకునొచ్చు. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి 16వ కీర్తన పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. స్తుతి కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 16వ కీర్తన, యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను గణించెను అనేటువంటి కీర్తనను పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను గణించెను. Jai
పరిశుద్ధ గ్రంథము నుండి 51వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కూచిపూడి అన్వేషణ సహోదరుడు వచ్చి 51వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము కీర్తనలు 51వ చదువు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు. నా దోషము పోనిట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోనిట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతులుగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యము నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు. నీ హిమము కంటేనూ నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషము నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించు. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయు. దేవా,
నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచు. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపు. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువు. నీవు పనిని కోరువాడవు కావు, కోరిన ఎట్లా నేను కల్పించను. దహన బలి నీకిష్టమైనది కావు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షల చొప్పున సియోనుకు మేలు చేయము. యెరూషలేము యొక్క గోడలను కట్టించు. చివరి వచనం మనం కలిసి అప్పుడు నీతియుక్తములైన బలులను, దాన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములను. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పించచ్చు. దేవుడి పశువు మన వ్యక్తిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధానంలో మౌనంగా తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుడైన యేసు వైపు చూస్తూ, దేవా, దావీదు ఏ రీతికైతే పశ్చాత్తాపడ్డాడో ఆ రీతిగా ఈ సమయంలో నీ సన్నిధానంలో పాపులమైనటువంటి మేము పశ్చాత్తాప హృదయములతో నీ సన్నిధిలో ఉంటూ ఉండగా దయతో మమ్మలను క్షమించండి, మా అపరాధములను మన్నించండి. చూపు ద్వారా, తలంపు ద్వారా, మాట ద్వారా, ఆలోచన ద్వారా మేము ఎక్కడైతే తప్పిపోయామో దయతో మమ్మలను క్షమించు ప్రభువా అని యేసుక్రీస్తు నామంలో తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మన అపరాధములను ఆయన ఎదుట ఒప్పుకుందాం, విడిచిపెడదాం, దేవుని కనికరాన్ని పొందుకుందాం. ఎవరికి వారికి హృదయపూర్వకంగా పూర్ణ హృదయం పుట్టి పశ్చాత్తాపడదాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినటువంటి రాజా, స్తుతులకు పాత్రుడా, ఎంత పాపినైనను త్రోసివేయనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొక పర్యాయము ఈ పునరుద్ధాన దినమునందున మీ పరిశుద్ధ మందిర ఆవరణంలో పాపులమైనటువంటి మమ్మలను క్షమించు అని ఎవరైతే హృదయపూర్వకంగా ప్రభువా మీ సన్నిధానంలో చేసినటువంటి పాపములను ఒప్పుకున్నారో క్షమించండి, మన్నించండి ప్రభువా. మీ కృపకు మాత్రమే మేము పాత్రులమై మీ కనికిరాన్ని పొందుకొని జీవించటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం.
ఎందరైతే హృదయపూర్వకంగా పాపినైన నన్ను క్షమించు దేవా అని ప్రార్థించారో వారి యొక్క పాపములను క్షమించి ఆయా అంతరంగంలో ఉన్నటువంటి మలినాన్ని శుద్ధీకరించి హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ కీడును చెడునంతా కూడా ప్రభువా తీసివేసి మెత్తని హృదయం కలిగి వాక్యము అనే దేవుడు అయినటువంటి మిమ్మలను అందులో చేర్చుకొని నీకు మహిమకరముగా జీవించటకు మీ సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి మరొక కీర్తన పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. 313వ కీర్తన. త్రాహిమా క్రీస్తు నామమున దయచూడా రావే, నేను దేహి నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు అనేటువంటి కీర్తనను పాడుతూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 313వ కీర్తన 313వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి త్రాహిమా క్రీస్తునాథ దయచూడా రావే అనేటువంటి మాట పాడుతూ ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుని స్తుతిద్దాం. త్రాహిమా క్రీస్తునాథ దయచూడా రావే, నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు. త్రాహిమా క్రీస్తునాథ దయచూడా రావే, గవాచేయారాణి చెందా కనే
నేటి దినములకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాలు. ఆదికాండము 13వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు మన సెక్రటరీ గారు మోసెస్ సల్లాస్ గారు ఆ లేఖన భాగాలను చదువుతారు. కృత నిబంధనలో నుండి అపోస్తులైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసినటువంటి ఉత్తరము 8వ అధ్యాయం 12 నుంచి 17 వరకు సహోదరి పుష్ప ఆ లేఖన భాగాలు చదువుతారు. ఆదికాండం 13వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు మోసెస్ సల్లాస్ గారు ఆ లేఖన భాగాలు చదువుతారు. ఈ పునరుద్ధరణ దినమున దైవజనుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పాత నిబంధన గ్రంథం నుంచి ఆదికాండము 13వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాల వరకు ఇలా వ్రాయబడి ఉన్నది. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను. అతడు ప్రయాణం చేయించు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయింది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేది. అప్పుడు అబ్రాము పశువుల కాపురులకు, లోతు పశువుల కాపురులకు కలహం పుట్టింది. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు. ఈ పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్.
రోమపత్రిక 8వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమాసు వార్త 8వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలను చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు గుణస్థలము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ పుత్రాత్మను పొందితే ఆ ఆత్మ కలిగిన వారమైన మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులు. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు మన ఇంటిలో ఫలింపచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. విజ్ఞాపన ప్రార్థన చేద్దామండి. విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి వారితోటి మనమందరం కూడా ఏకీభవిస్తూ విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొందాం. స్త్రీలలో నుంచి స్త్రీల సమాజం సెక్రటరీ గారు సరళక్క గారు వచ్చి విజ్ఞాపన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. సర్వ సృష్టికర్త దేవ, ప్రేమ తండ్రి, కృపమైన దయామైన మీ పరిశుద్ధ తల్లి పరిశుద్ధాలు వరదన్నా తండ్రి, ఎక్కడైతే నీ నామం ప్రకటించబడుతుందో అక్కడ మీ ఆత్మను గౌరవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మిమ్మల్ని మహిమపరిచే ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మీ పరిశుద్ధాలను మీ సన్నిధానంలో తండ్రి సమయాన్ని అనేక సద్వినియోగం చేసుకుని తండ్రి మిమ్మల్ని మహిమపరచడానికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, అలానే ప్రభా ఈ దినం చూడలేక ఎంతోమంది గతించున్నాను ప్రభా. అయినా తండ్రి, మా మీద మీరు చూపిన ఉచితమైన కృపను, దయను బట్టి, జాలిని బట్టి, ప్రేమను బట్టి నేను స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సజీవులే కదా ప్రభావం మిమ్మల్ని స్థితించేది, అందరి బట్టి మేము వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలానే ప్రభా తండ్రి, సంఘం బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మా సంఘ కాపురిగాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, సంఘ సేవకులుగా ఉన్న బిడ్డలు తండ్రి ఎన్నో ఆత్మలు మరి ఆత్మీయంగా బలపరిచే తండ్రి ఈ సంఘానికి అందించే బిడ్డగా ఆ బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, వారి రాకపోకలో తోడుగా ఉండండి తండ్రి. ఎక్కడైతే ఈ నామాన్ని బిడ్డ ప్రార్థిస్తున్నారో ప్రభా, మరి ప్రతి ఒక్క సేవను కూడా దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘంలో ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి ప్రభా. అలానే సంఘ కమిటీని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరం, ఎంత మేలుగా సెలవిస్తున్నారు ప్రభా. ఐక్యతతో తల్లి సంఘ కమిటీ, స్త్రీల కమిటీ కానీ సంఘ కమిటీ కానీ మరి
ఐక్యతతో ప్రతి ఒక్క పనిని బిడ్డగా ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్త్రీ సమాజాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి స్త్రీలు తల్లి తన కుటుంబం కోసం మరి రక్షణ నిమిత్తము మానవ మనసు నిమిత్తము అలాగే సంఘంలోని ప్రతి ఒక్క బిడ్డ తల్లి రక్షణ మానవ మనసు పొందలాగా మరి స్త్రీలు రోధించే బిడ్డలుగా ఉండి తల్లి మీకు ప్రార్థన చేసి మొరపెట్టే బిడ్డలుగా ఉన్నట్లు స్త్రీ సమాజాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యవనస్తులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి తల్లి మన నడతను తండ్రి వాక్యముతో శుద్ధిపరుచుకుని తండ్రి మీ మహిమకరంగా దీవించడానికి సహాయం చేయండి. చిన్న బిడ్డలు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చిన్న బిడ్డలు తండ్రి మరి మీ అన్నిలో తండ్రి మనుషుల దయలను మరి జ్ఞానంతో ఆ బిడ్డల ప్రతికి తండ్రి మరి మీకు మహిమకరంగా మరి ఈ సంఘంలో తండ్రి మూల స్తంభాలుగా ఉండటం సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనారోగ్య బిడ్డలు ఉన్నారు ప్రభా మా సంఘంలో తండ్రి మరి మంచం మీద పడకల మీద ఉన్నారు ప్రభా. మరి ఎవరైతే మొరపెడుతున్నారో వారి మొరని ఆలోచించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిని స్వస్థపరిచి తండ్రి సన్నిధానంలో వారి సాక్షిగా నిలబెట్టండి ప్రభా. తండ్రి మరి తల్లి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రి వాళ్ళని ఆదరించిన దేవుడు ప్రభా. తండ్రి మీరే నమ్ముతున్న బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డలు మరి వారిని స్వస్థపరిచి ఈ సన్నిధానంలో మనం ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మా సంఘ బిడ్డలు తండ్రి ఎంతోమంది తొలి ప్రాప్తంగా చదువుకుంటున్నారు ప్రభా, ఉద్యోగాలు చేస్తున్నారు ప్రభా. తల్లి అయినా తండ్రి అయినా మంచిగా నేను మరొకరికి సెలవిస్తున్నాను తండ్రి. మా బిడ్డలకు తల్లి తండ్రిగా మీరే ఉండండి ప్రభా. స్నేహితులుగా మీరే ఉండి తండ్రి వాళ్ళని కాపాడి మరి వారిని దూర ప్రార్థన ఉన్నప్పుడు తండ్రి ఎలాంటి తండ్రి విడుదలకు లోను కాకుండా వారిని కాపాడి మరి వారి ఎందుకు తండ్రి కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాంటి తండ్రి సంఘంలో ప్రతి ఒక్క మరి సమస్యను తీర్చివేయండి ప్రభా. తండ్రి మరి ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలను తీసివేసి తండ్రి వారి తండ్రి మానసికంగా మరి వారిని తండ్రి బలపరిచి దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి మా తండ్రి ప్రతి విషయంలో తండ్రి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని సెలవిస్తున్నాం ప్రభా. ప్రభా మీరు చేసిన ఉపకారంలో మేము దేనికి మరవకుండా ప్రతి విషయంలో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉన్నట్టు మా సంఘాన్ని కాపాడి మరి వారికి మంచిగా తండ్రి వారిని కాపాడుకుని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలానే తండ్రి మరి మేము తండ్రి మరి స్థిరమైన మేము తండ్రి ప్రతి విషయంలో తండ్రి మీకు ప్రార్థన చేసే బిడ్డలుగా ఉన్నట్టు సహాయం చేయండి. అలానే ప్రభా తండ్రి సంఘంలోని ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. అలానే తండ్రి మిమ్మల్ని మేము తండ్రి ఏదో వచ్చిపోయేవారు కాకుండా తండ్రి ఆత్మతో సత్యమతో మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా ఉండటం మాకు సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం ప్రభా. మిమ్మల్ని పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ వేగంతో పూర్ణ బలంతో మిమ్మల్ని ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని సంసిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మమ్మల్ని మా పొరుగు వారిని ప్రేమించండి, మేము మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించినట్టు సహాయం చేయమని. అలానే ప్రభా అనేకసారి తండ్రి మరి వాక్యం ఎంత కూర్చున్న మీ దీనదాసుని తండ్రి ఏడంతనాలతో అభిషేకించుతండి. మరి ఆ బిడ్డ చెబుతున్న వాక్యంలో తండ్రి మేము విని విడిచిపెట్టేవారు కాకుండా ఆ వాక్య ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలానే తండ్రి మరి ఒకసారి ఈ సంఘాన్ని మీ యొక్క మరి పాలన చెత్త ఉంచుతున్నాం ప్రభా. మా సంఘం మీద మీ ఆశీర్వాదాలు కుమరించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. పునరావసారి గారు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. మధ్యాహ్నం పునరావసారు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడా మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వెళ్ళే నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త అధిపతి, నీకే వెళ్ళే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన గడిచిన కాలం అంతా ప్రభువా నీ కృపాక్షేమములతో మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచిన దేవానికి వెళ్ళని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ఈ దినమున ప్రభా ఉదయకాల సమయంలో ప్రభాని సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు, మహింపరచుటకు, ప్రార్థించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన దయామయ కృపామయ ప్రపంచ దేశాల్లోనూ భారతదేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ప్రతి సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఆక్స్ మెమోరియల్
దీవించండి. బాప్టిస్ట్ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన చిన్నలను, పెద్దలను, వయోవృద్ధులను, స్త్రీలను, పురుషులను ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. అలాగే స్త్రీల సమాజాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారు చేయించున్న సేవా పరిచర్య నానాటికి అభివృద్ధి చెందులాగానే కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. యూత్ వారికి రక్షణ దయచేయమని వేడుకుంటూ ఉన్నాను నాయన. సండే స్కూల్ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి టీచింగ్ చేస్తున్న టీచర్స్ కూడా నీ కృపలో భద్రపరిచి కాపాడమని వేడుకుంటున్నాను నాయన. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పువాడు పెద్దవాడైన దాని నుంచి తొలగిపోవడం నీ వాక్యం తెలియజేస్తుంది. నీ వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను నాయన. అలాగే ప్రభా ఉద్యోగాల వారికి ఉద్యోగ భద్రతను, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను నాయన. వ్యాపారస్తులను దీవించండి, ఆశీర్వదించండి నాయన. రోజు పని వారిని దీవించండి, ఆశీర్వదించండి. వ్యవసాయదారులను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి సమృద్ధైన పంటలు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డకు యోగ్యమైన సంబంధాన్ని దయచేయమని వేడుకుంటున్నాను నాయన. వివాహాలయ ప్రభా ఎంతో కాలం నుంచి నాయన బిడ్డలేక ఎదురు చూస్తున్న వారు ఎందరో ఉన్నారు నాయన. వారికి త్వరలో సంతానాన్ని అనుగ్రహించమని కూడా వేడుకుంటూ ఉన్నాను ప్రభా. నీకే స్తోత్రాలు నాయన. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. సంఘ విషయాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. సంఘ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. సంఘం నానాటికి అభివృద్ధి చెందుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాను నాయన. సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ కృపలో భద్రపరిచి కాపాడమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. నీకే స్తోత్రాలు నాయన. అలాగే కుటుంబాల్లో ఉన్న సమస్యలు తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. కుటుంబాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రక్షణ మార్గం కలిగి జీవించడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాను నాయన. కుటుంబాల నెమ్మది సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను నాయన. కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే పిల్లల భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు నాయన. కుటుంబాల ఐక్యత సమాధానాన్ని దయచేయండి అయ్యా. భార్యాభర్తల మధ్య ఐక్యత సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీకే వెళ్ళని స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దయామయ కృపమయ ఎవరైనా చెడ్డ తలంపులను బట్టి నామాన్ని తొలగించమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. అనేక బంధకాలను, పాపములను, శాపములను దిగజారిపోతున్న వారి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. నీకే వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. కురిగిన వారిని లేవనెత్తున్నాయన. అనాథలకు ఆశ్రయం కల్పించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు ఆయన. ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి. అనేక బంధకాలను ఉన్న వారిని విడిపించమని వేడుకుంటున్నాను ఆయన. నలిగిన వారిని విడిపించండి. ఆచారంలో ఉన్న వారిని విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. అనేక సమస్యలతో కురిగిన వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాను ఆయన. చీకట్లో ఉన్న వారిని వెలుగును నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. అనేక బలహీన స్థితిలో ఉన్న వారిని బలపరచమని కూడా వేడుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు నాయన. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను నాయన. అలాగే ప్రభా దీర్ఘకాలిక రోగులను స్వస్థపరచమని వేడుకుంటున్నాను ప్రభా. స్వస్థపరిచే యెహోవాను నేనని వాగ్దానం చేసిన దేవా నీకే స్తోత్రాలు నాయన. అనేక దీర్ఘకాల సమస్యలతో ఉన్నటువంటి వారిని బాగుపరచమని కూడా వేడుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అలాగే ప్రభా ఈ ఆత్మీయ ఎదుగుదల మా కుటుంబాల్లో ప్రతి ఒక్క కుటుంబాల్లో దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ఆర్థిక సమస్యల నుంచి ప్రతి కుటుంబాన్ని విడుదల చేయమని వేడుకుంటున్నాను ప్రభా. దయామయ కృపామయ నీ పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని వేడుకుంటున్నాను ఆయన. పరిశుద్ధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. నీకు ఆయాసకరమైన మార్గం మా ఎందుకు ఉన్నాయో దాన్ని నీ నామాన్ని తొలగించమని వేడుకుంటూ మమ్మల్ని నిత్య మార్గంలో నడిపించమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని వాక్యం తెలియజేసిన ప్రకారం ఆ ధన్యతను మాకు అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. నీకే వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీరే తోడుగా ఉన్నాయన. నీ వాక్యం చెప్పనైనా నీ బిడ్డ నోటికి మీరు పూరగా ఉంటాయన. ఆ బిడ్డని సిలువ చోట్ల మరుగుపరచుకోమని వేడుకుంటున్నాను ఆయన. ఆ బిడ్డ చెప్తున్న వాక్యంలో సత్యాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించడానికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. వినుటకు వినగల చెవులను గ్రహించగల మనసును ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. అలాగే తల్లినైనటువంటి ప్రతి కార్యక్రమాల్లో నీ కృపా కాపులను దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. మా అతిక్రమాలను తుడిచివేయమనైనా మా దోషములు పోవునట్లు మమ్మలను బాగా కడుగు ప్రభా. మా పాపములు పోవునట్లు మమ్మలను పవిత్రపరచమని వేడుకుంటున్నాను ఆయన. మా ప్రభా మా ఎందు శుద్ధ హృదయాన్ని దయచేయండి, జ్ఞాన హృదయాన్ని దయచేయండి ప్రభా. నూతన హృదయాన్ని దయచేయండి అయ్యా. నూతన మనసును దయచేయండి అయ్యా. నూతన జీవితాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఆయన. మా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని కూడా వేడుకుంటూ ఉన్నాను ప్రభా. నీకే వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. అలాగే జరగనైనటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రభా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నీ నామను నా నామమున ప్రభా ప్రార్థిస్తుంటారో వారి మధ్య నేను ఉంటానని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా ఇక్కడ చేరి ప్రభా నీ నామాన్ని మేము కొనియాడుతుండగా మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముచున్నాం ఆయన. నీకే వెళ్ళని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. అలాగే ప్రభా ఈ లోక సంబంధమైన బుద్ధి జ్ఞానములను మరుగుపరచమని పరలోక సంబంధమైన బుద్ధి జ్ఞానములను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఆయన. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోపడినది, కనికరముతో
ఫలములతోనూ మంచి ఫలములతో నిండుకున్నదైనా పక్షపాతమైన వేషాలు లేనటువంటి జ్ఞానాన్ని మా నుండి ప్రభా దూరపరచమని వేడుకుంటున్నాను ఆయన. మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి కాపాడమని వేడుకుంటున్నాను ఆయన. ప్రభా నీ వాక్యంలో సత్యంలో మేము గ్రహించడానికి గొప్పదైతే వేడుకుంటూ ఈ కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండి ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన అతి పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. అంతకుముందే ఇచ్చిన రాజా నీ సన్నిధిలో ఉంటాయా అనేటువంటి పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వైద్యులందరూ కలిసి రాజా నీ సన్నిధిలో ఉంటాడు. 2 చరణాలు మాత్రమే, 3 చరణాలు ఉన్నాయి. 2 చరణాలు మాత్రమే. మొదటి 2 చరణాలను పాడవలసిందిగా వైద్యులని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. Yeah.
అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పింపు. ప్రార్థన. ప్రేమలైన తండ్రి, కృపగలిగినటువంటి దేవా, మీకు కృతజ్ఞతలు, స్తోత్రము. ఈ సమయంలో మరొక పర్యాయము ప్రభువా మీ సన్నిధిలో చేరి స్తుతుల సింహాసన శ్రేణుడు అయినటువంటి మిమ్మలను యేసుక్రీస్తు నామంలో స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యమైనది ప్రభువా, మా జీవితంలో తండ్రి ఉన్నతమైనది ఏదైనా ఉందంటే నీ వాక్యము. ఈ సమయంలో నీ వాక్యము మేమందరము వినిచుండగా తండ్రి శ్రద్ధగా నీ మాటలను విని గ్రహించుకునేటువంటి కృపను మాకు దయచేయండి. నిష్ప్రయోజకుడైన నిదాసునైనటువంటి నన్ను మరొక పర్యాయము మీ పక్షమున నిలబెట్టుకున్నారు ప్రభా. ఈ నిష్ప్రయోజకుడైనటువంటి నన్ను మీ సెలవు సాటును మరుగుపరిచి కేవలము నన్ను మీ బోరగా వాడుకోమని, మీ ఆత్మతో నింపమని మరొకసారి కూడిచ్చిన ప్రేమికులందరినీ మీరు దీవించండి. రావాల్సినటువంటి వారిని క్షేమంగా త్వరగా సకాలంలోని పరిశుద్ధ మందిరములోనికి చేరులాగున సహాయం దయచేయాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘస్థులారా, మీ అందరికీ మొట్టమొదటిగా శుభములు, అలాగే నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధి మనతో ఉంచి ఈ మాసంలో ఈ మొదటి దినాన, ఈ మొదటి పునరుద్ధాన దినమున దేవాది దేవుణ్ణి స్తుతించేటువంటి భాగ్యం సర్వశక్తి కలిగినటువంటి తండ్రి మనకు అనుగ్రహించారు. అందును బట్టి మనందరి పక్షాన త్రియేక దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖనాలను మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 13వ అధ్యాయము 1-8 వచనాలు చదువుగా విన్నాము. అలాగే నూతన నిబంధనలో అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 12-17 వచనాలు చదువుగా విన్నాం. ఈ లేఖన భాగంలో నుండి దేవుని యొక్క వాక్యము ధ్యానించే ముందుగా బాక్స్ మెమోరియల్ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సహవాసంలోనికి నూతనంగా ఎవరైనా వచ్చింటే మీరు కానీ లేచి నిలబడితే మిమ్మల్ని మేము ప్రేమతోటి ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా నూతనముగా ఈ సహవాసంలోనికి వచ్చినటువంటి వారు ఉంటే లేచి నిలబడవలసిందిగా ప్రేమతోటి తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అమ్మా. ఇక మీద కూడా మీరు మా సహవాసంలో ఈ రీతిగా ప్రతి ఆరాధనలో పాల్గొని ప్రభువుని మహిమపరచాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించుగా. కూర్చోండి. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగం, 2 లేఖన భాగాలను మనం చదవగా విన్నాం. ప్రాముఖ్యంగా నేను ఒక మాటలో కూడా చదివాను. మత్తయి సువార్త
5వ అధ్యాయం 34వ వచనంలో 24వ వచనంలో ఒక మాట నేను ప్రార్థించే ముందు ఒక మాటను చదివాను. ఏమిటంటే, ప్రభు యొక్క సన్నిధానంలోనికి వచ్చినటువంటి వారు అర్పణ కావచ్చు, ఆరాధన కావచ్చు, లేదా ఎందు నిమిత్తమైన సరే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినటువంటి వారు అర్పణల కంటే, ఆరాధన కంటే సమాధానము శ్రేష్టమైనది అనేటువంటి మాట పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ రాయించారు. క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక ఉన్నతమైనటువంటి మాట. కాబట్టి ఈ దినాన, ఈ మాసంలో మొదటి పునరుత్థాన దినమునందున ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యమైన రొట్టెలో పాల్గొంటూ ఉన్నాం. ఆయన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షారసంలో మనము పాల్గొనడానికి సిద్ధపడి వచ్చాము. ఈ సిద్ధపడి వచ్చినటువంటి మనలో ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అని అంటే, సమాధానకరమైనటువంటి స్థితి కలిగి ఉండాలి. అదేంటే నెల నెల మొదటి వారం తీసుకునేటువంటిదే కదా. సంఘంలో ఉన్న కొంతమంది పెద్దలు ఆ ద్రాక్షారసం కలిపేదే కదా, లేదా మాస్టర్ గారు ఆ రొట్టెను తయారు చేసేదే కదా అనే ఆలోచన అనేక మంది ఒకవేళ ఉంటే ఆ ఆలోచన తప్పు. అందులో పాల్గొనడానికి ప్రభు చెప్పినటువంటి మాట, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయండి. ఆయన వచ్చినంత వరకు మనము ఈ కార్యము చేస్తూనే ఉండాలి. ఏమి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి చేయటము అని అంటే, ఆయన మన కొరకు తన సుందరమైనటువంటి శరీరము నలగొట్టబడింది. తన యొక్క శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బిందువు నీ కొరకు, నా కొరకు చిందించబడింది. అవి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, మేము నలగొట్టబడాల్సినటువంటి వారు, మేము శిక్షించబడాల్సినటువంటి వారు, అటువంటి మా కొరకు, మా నిమిత్తం మీరు మా కొరకే శ్రమపడి మాకు రక్షణ, పాప క్షమాపణ అనుగ్రహించినటువంటి దేవుడు. అందును బట్టి ఇదిగో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే, సమాధానం ఉండాలి. ఒకవేళ మనం ఏదైనా దేవునికి అర్పించడానికి వచ్చినా ఆ మందిరంలో, లేకపోతే బలిపీఠం దగ్గర, ఆ అర్పణ స్థలంలో, లేకపోతే దేవుడి యొక్క సన్నిధానంలో వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటిది అర్పణ ముందు కాదు, ఆరాధన ముందు కాదు, తిరిగి వెళ్ళి ఎవరితో అయితే మనకు కలహం ఉందో, ఎవరితో అయితే మనకు విభేదం ఉందో, ఎవరితో అయితే మనము వేచి మారుతున్నామో, ఎవరి పట్ల మనము ద్వేషభావం కలిగి ఉన్నామో, ఎవరినైతే అనుదినము దూషిస్తున్నామో, ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడట్లేదో అట్టి వారి దగ్గరికి లేచి వెళ్ళిపోవాలని, మందిరం కావచ్చు, ఆరాధన కావచ్చు, ఏదైనా కావచ్చు, వెళ్ళి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటి అని అంటే, క్రీస్తునందు ప్రియమైనటువంటి వారి ద్వారా ఆ 8వ అధ్యాయము మనం అక్కడ గమనించినప్పుడు, అక్కడ చెప్పబడినటువంటి 12 నుంచి ఆ 17 వచనాలు, లేకపోతే ఆ 5 వచనాలు మనం గమనించినప్పుడు, మనము సహోదరులారా, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరములకు రుణస్థులం కావు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన సావవలసినటువంటి వారై ఉందురు కానీ, ఆత్మచేత శరీర క్రియలను చంపిన జీవించరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని
కుమారులై ఉందురు. ఇప్పుడు మనం ఎవరిని? దేవుని కుమారులను, కుమార్తెలను. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించునో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇప్పుడు మనమందరము దేవుని పిల్లలము కనుక, అందుకే అక్కడ కూడా రోమీయులకు రాసినటువంటి పత్రికలో అబ్బా తండ్రి అనేటువంటి మాటతోటి ఆయన మనము పిలుస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎవరమంటే బంధువులము. చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా నేటి మన ధ్యానాంశం కూడా అదే 13వ అధ్యాయం, ఆదికాండము 13వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 8వ వచనం. కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. మనము దేవుని బిడ్డలం కనుక, కాబట్టి ఏమయ్యామంటే నా ఊరు వేరు కావచ్చు, మీ ఊరు వేరు కావచ్చు, కానీ మనమందరము దేవుని బిడ్డలము, మనమందరము బంధువులము, అన్నాతమ్ములము, అక్కా చెల్లెళ్ళము. మనం ఎవరమంటే బంధువులము కనుక మన మధ్య ఏముండకూడదంటే కలహం ఉండకూడదు. కలహం ఉంటే క్రీస్తు ప్రభువారు చెప్పాడు కదా, నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చినా నువ్వు లేచి వెళ్ళి ఎవరికైతే నీకు కలహం ఉందో, ఎవరికైతే నీకు విభేదం ఉందో వారితోటి, వారి నీ సహోదరుడు కావచ్చు, లేకపోతే సంఘ సభ్యుడు కావచ్చు, ఎవరైనా సరే మనమందరము దేవుని పిల్లలము, బంధువులు కనుక మనలో కలహం ఉండకూడదు. మనలో ఏముండాలంటే సమాధానము మాత్రమే ఉండాలి. ప్రభువులో పాల్గొంటున్నటువంటి మనలో ఈ దినము ఉండవలసింది ప్రాముఖ్యంగా సమాధానం. ఎవరితో సమాధానం ఉండాలో కొన్ని మాటలను నేను జ్ఞాపకం చేసి దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. చదువుకున్నటువంటి దాంట్లో ఈ 13వ అధ్యాయంలో అబ్రాము ఎవరితో అంటున్నాడు? లోతు ఎవరు? వారి యొక్క సోదరుని యొక్క కుమారుడు. అంటే తన యొక్క సోదరుని తమ్ముని యొక్క కుమారుడు కనుక ఇప్పుడు అబ్రాముకి ఈ లోతు ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. అంటే ఎవరి మధ్య సమాధానం ఉండాలంటే ఈ తండ్రి కుమారుడు లేకపోతే తల్లి కుమార్తెల మధ్య సమాధానం ఉండాలి. తండ్రి కుమారుల మధ్య సమాధానం ఉండాలి. తండ్రి కుమార్తెల మధ్య సమాధానం ఉండాలి. లేకపోతే తల్లి బిడ్డల మధ్య సమాధానము ఉండాలి. కలహం ఉండకూడదు. ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే కలహాలు ఎందుకు వస్తాయో కూడా ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. వారి మధ్య కలహం రావడానికి గల కారణం ఏంటి చెప్తారు అక్కడ? వారి కలహం వారికి రావడానికి గల కారణం ఏమిటంటే విస్తారమైన ఆస్తి. ఎక్కడ కూడా అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, తోబుట్టువుల మధ్య, సంఘాల మధ్య ఉండేటువంటి కలహం ఎక్కడ వస్తుందంటే ఆస్తి అంతస్తుల దగ్గరే కలహం వస్తూ ఉంది. ఇక్కడ తండ్రి కుమారుల మధ్య కలహం, విభేదం ప్రారంభమైంది. కారణం ఏమిటంటే ఆస్తి అంతస్తుల దగ్గర విభేదాలు రావటం మనం సహజంగా చూస్తాం. కానీ ఇక్కడ అబ్రాము అంటున్నటువంటి మాట ఏమిటి అని అంటే, మనము బంధువులు కనుక నీకును నాకును, నీ కాపరులకును నా కాపరులకును కలహము ఉండకూడదు. ఎందుకు కలహం ఉండకూడదని అబ్రాము అక్కడ ఇష్టపడుతున్నాడు అని అంటే, అక్కడ ఎవరున్నారంట
చూడండి 8వ వచ్చిన 7వ వచ్చిన అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు కలహము పుట్టెను. ఆ కాలముందు కనానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. అబ్రాము దేవుని పిలుపు అందుకున్నటువంటి అబ్రాము బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే ప్రతి దినాల్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి పట్టణాల్లో ఆ దినాల్లో వారి వారి యొక్క దేవతలకు అర్పించుకునేటువంటి బలిపీఠాలు ఉండేటువంటివి. వారి యొక్క దేవతలకు అర్పించుకునేటువంటి బలిపీఠాలు ఉండేటువంటివి. ఈ అబ్రాము ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఒక నూతనమైనటువంటి బలిపీఠం కడతాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడిగి ఉండొచ్చు, ఏమయ్యా బలిపీఠం ఉంది కదా, ఈ బలిపీఠం మీద నువ్వు అర్పించవచ్చు కదా అని అక్కడ ఆ ప్రజలు అడిగి ఉండొచ్చు. కానీ అబ్రాము ఆ బలిపీఠం మీద అర్పణలు అర్పించక ఆయన ఏం చేశాడంటే ఒక నూతనమైనటువంటి బలిపీఠము కట్టాడు. అంటే దాని అర్థం ఏమిటంటే మీరు మీ దేవుడికి అర్పించారు ఆ బలిపీఠం, మీ దేవుడు వేరు, నా దేవుడు వేరు. మీరు ఆరాధిస్తున్నటువంటి వారు వేరు, నేను ఆరాధిస్తున్నటువంటి వాడు వేరు. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నాతో మాట్లాడలేదు, నన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు, నేను ఏమి చేయాలో అనుదినం నాకు చెబుతున్నటువంటి దేవుడు. కాబట్టి ఒక నూతనమైనటువంటి బలిపీఠం కట్టాడు, కట్టి దాని మీద బలి అర్పించాడు. ఇప్పుడు ఆ సమయంలో ఆ దినాన ఎవరున్నారు? కనానీయులు, పెర్షీయులు ఉన్నారు. వారితోటి మనము ఇదా నా దేవుడు ప్రత్యేకమైన వాడు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నాతో మాట్లాడేవాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను నడిపించినటువంటి వాడు, ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు అని చెప్పుకుంటున్నటువంటి మనము ఈ ప్రజల మధ్య మనలో విభేద ఉంటే వారు మన దేవునికి అది అవమానము. కాబట్టి నీకు నాకు మధ్య కలహము ఉండకూడదు. మనం కూడా వదలగొడతాం. ఆ దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన శాంతి స్వరూపుడు, ప్రేమ కలిగినటువంటి వాడు అని చెప్తూ ఉంటాము. కానీ ఆ గుణ లక్షణాలు మనలో లేకుండా ఇక్కడికి వచ్చి ఆ ఆరాధనలో అంటే ఈ బల్లారాధనలో పాల్గొనటము ఎంత అవివేకమో, ఎంత భయంకరమైనటువంటి సందర్భమో ఒకసారి ఆలోచన చేయాలి. అక్కడ ఆ కనానీయులు, పెర్షీయులు ఉన్నారు. మనము ప్రత్యేకమైనటువంటి వారము, ప్రత్యేకమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఆయన ప్రేమాస్వరూపని చెప్తున్నాడు. ఎంత పాపినైనా కూడా ఆయన అమ్మ అని పిలిచేటువంటి సుగుణాల సంపన్నుడు అని చెప్తున్నాము. మనమే కలిగిస్తే మన దేవుడి గురించి ఏం చెప్తాం ఇతరులకి? ఇక్కడ ఉన్నటువంటి వారికి మనం ఏ మాదిరికరంగా ఉంటాము? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మనం ఏది మనం నేర్పిస్తున్నాం? వారికి మనం ఏం నేర్పిస్తున్నాం? ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు అని చెప్తున్నాం కదా. ఈ ప్రత్యేకమైనటువంటి దేవుడి యొక్క బిడ్డలు ఎలా ఉంటారా అని మనం నేర్పిస్తున్నామా? వీళ్ళ ఆలోచించి, ఇద్దరికి ఆస్తి ఉంది, నీ ఆస్తి నువ్వు అనుభవించు, నా ఆస్తి నేను అనుభవిస్తాను. అక్కడ లేకపోతే ఆ కుమారుడు పోతాడేమో అని చెప్పేసి విడిపోతే ఆస్తి పోతే అనుకోలేదు అబ్రాము. ఇక్కడ ఆస్తి కాదు, కానీ ముఖ్యము సమాధానం ముఖ్యము. కలపం వద్దు. ప్రత్యేకింపబడినటువంటి వారు మనము ప్రత్యేకమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రత్యేక ఒక బలిపీఠం కట్టుకున్నాం. ఆ దేవుడు శక్తి సంపన్నుడని సాక్ష్యం చెప్తున్నాం. మన మధ్య కలహము ఉంటే ఈ సమాజానికి ఏం నేర్పిస్తున్నాం? ఈ సమాజానికి ఏమి నేర్పిస్తున్నాం? ఈ ఉదయమున పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటే ఏమి నేర్పిస్తున్నాం? అందుకే నీవు అర్పణ విడిచిపెట్టి వెంటనే నీ సహోదరుని దగ్గరకో నీ సహోదరి దగ్గరకో వెళ్ళి నువ్వు సమాధానపడి అప్పుడు వచ్చి నాకు అర్పణ ఇవ్వు. ఎందుకంటే మీరు నా కుమారుడు, నా కుమార్తెలు. నన్ను ఎందరైతే అంగీకరించారో వాళ్ళందరికీ నా కుమార్తెలు అనేటువంటి పిలుచుకునేటువంటి తండ్రిగా నేను వారికి తండ్రిని అయ్యాను. ఆ అధికారాన్ని వారికి నేను అనుగ్రహించాను. ఇప్పుడు మనము ఆ దేవుడికి కుమారులుగా, కుమార్తెలుగా, బంధువులుగా ఉన్నటువంటి
ఉన్నటువంటి మన మధ్య ఇంటి పేరు వేరు కావచ్చు, ఒంటి కలర్ వేరు కావచ్చు, మరొకటి వేరు కావచ్చు, క్రీస్తు యేసులో కడగబడి ఆయనను అంగీకరించి ఆయన కుమారుడుగా కుమార్తెగా తీర్చబడినటువంటి నీవు నేను మన మధ్య ఏముండకూడదంటే కలహము ఉండకూడదు, సమాధానమే ఉండాలి. సమాధానము ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ అనేక మంది లోకము మనల్ని గమనిస్తూ ఉంది. వీళ్ళు చెప్పడానికి ఊదరపడుతున్నారు కానీ అనుసరించడానికి దగ్గర ఏమీ లేదు. అందుకని అంగీకరించాలనుకున్నటువంటి వారు కూడా వెనక్కి వెళ్ళిపోవటానికి గల కారణం మనమే. ఎందుకంటే మనము సమాధాన పరిస్థితుల్లో లేము. విభేదాలు, తారతమ్యాలు, వ్యత్యాసాలు ఇవి మన జీవితంలో ఉన్నప్పుడు వాటిని సరిచేసుకోమని ఈ పునరుద్ధాన దినమందున పరిశుద్ధాత్మదేవుడు తెలియపరుస్తున్నటువంటి సంఘటన. ఆస్తి అనేది అది మనతో వచ్చేది కాదు అని దేవుని యొక్క లేఖములో కూడా మనం చూస్తాం. 49వ కీర్తన 49వ సంకీర్తనలో 10-11 వచనాలను మనం గమనిస్తే, జ్ఞానులు చనిపోవుదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశిస్తురు, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లను నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములు ఉండునని వారు అనుకుందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఓ లోతు అయ్యా, ఇదిగో ఈ ఆస్తి మన వెంట రాదురా, మనం ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళాల్సినటువంటి వారిని, అది ఎవరో అనుభవించాల్సినటువంటి వారిని. మన ఇంటికి మనం పేరు పెట్టుకుంటాం, లేకపోతే మన యొక్క పొలముకు మనం పేరు పెట్టుకుంటాం, కానీ ఒక దినాన అది మన పేరు మీద ఉండదురా, మరొక పేరు మీద వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఈ ఆస్తిని చూచి మన మధ్య కలహం ఉండకూడదు. మనము అన్యుల మధ్య నివాసం చేస్తున్నాం, మన దేవుని యొక్క ప్రత్యేకతను వారికి చూపించాలి. కాబట్టి కలహము వద్దు, అంటే సమాధానమే కావాలి అని తన యొక్క కుమారుని తోటి అబ్రాహాము చెప్తున్నటువంటి మాట పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయమున నీకు నాకు చెప్తున్నటువంటి మాట. మన మధ్య ఏముండకూడదు, కలహము ఉండకూడదు. ఎందుకంటే మనము బంధువులము, మనము దేవుని బిడ్డలము, ఆయన అంగీకరించినటువంటి వారు అయితే కలహము ఉండకూడదు. 31వ అధ్యాయంలో అంటే తండ్రి కుమారుల మధ్య, తల్లి కుమార్తెల మధ్య ఏముండాలంటే సమాధానం ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 31వ అధ్యాయం మరొక విషయాన్ని చదువుతాం. 31వ అధ్యాయం 47-48 వచనాలు మనం చూస్తే అక్కడ లాబాను దానికి ఎగర్ షహాదుత అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలీదు అని పేరు పెట్టెను. లాబాను నేను ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండాలని చెప్పాను కాబట్టి దానికి గలీదని పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టునని చెప్పిన కనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడింది. ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు సమాధానం పెడుతున్నారు. ఎవరు? లాబాను, యాకోబు. వీళ్ళిద్దరు ఎవరు? మామ అల్లుళ్ళు. వీళ్ళిద్దరు ఎవరు? మామ అల్లుళ్ళు మధ్య సమాధానం, అంటే వియ్యంకుల మధ్య సమాధానం. ప్రియులారా, యాకోబును తరుగుతూ ఉన్నాడు. ఎవరు? లాబాను. ఏదో ఒక విధంగా తన ఆస్తిని, ఇది కూడా ఆస్తి గొడవే, లేకపోతే కుమార్తెను తీసుకొని పోతున్నాడు అనేటువంటి గొడవ కాదు, ఆస్తి గొడవే.
అన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు, వాడికి వచ్చిన తీసుకుని వెళ్ళిపోతున్నాడని ఆయన తరుగుతూ యాకోబుని తరుగుతూ వస్తున్నాడు లాబాను. దేవుడు దర్శనం కలిగినప్పుడు ఇక్కడ వారిద్దరూ సమాధాన పడుతున్నటువంటి సంఘటన, మామ అల్లుడు ఇద్దరు కూడా సమాధాన పడుతున్నటువంటి సంఘటన అక్కడ మనం చూస్తాం. ఆ సంఘటనకే ఆయన యాకోబు ఏం పెట్టాడు? గలేదు అని పేరు పెట్టాడు. గల్ అనగా ఏమిటి అని అంటే కుప్ప, ఏదు అనగా సాక్షి. గల్ అనగా కుప్ప, ఏదు అనగా సాక్షి. యెహోషువ పెడతాడు 24వ అధ్యాయము 34వ వచనంలో గలేదు అనేటువంటి మాట అంటే సాక్ష్యపు గుట్ట. అంటే మన మధ్య ఇటువంటి విభేదాలు ఉండకూడదు. ఎవరు సమాధాన పడుతున్నారంటే ఇక్కడ మనం గమనిస్తే లాభాను అప్పటికి ప్రభువు యొక్క విశ్వాస అయితే కాదు, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వాడైతే కాదు. అతను ఒక అవిశ్వాసిగా అన్యుడుగానే ఉన్నాడు. ఇప్పుడు దేవుని స్వరం విన్న తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత అల్లుడితోటి ఎంత సమాధానంగా మాట్లాడుతున్నాడో, వారిద్దరి మధ్య ఎంత సఖ్యత ఆడ కుదిరిందో మనకు అర్థమవుతుంది. అంటే దేవుని స్వరము విన్న ఒక అన్యుడు సమాధాన పడటానికి ఇష్టపడుతున్నాడు. కానీ అనేక దినాల నుండి వింటున్నాం, కానీ ప్రక్క వారితో సమాధాన పడేటువంటి అవకాశమే లేకుండా సమస్యలు ఇంకా పెద్ద చేసుకోవడానికి మనము ఆరాటపడుతూ ఉన్నాం. ఒక అన్యుడు దేవుని స్వరం ఒక్కసారి విన్నాడు, వినిన వెంటనే ఆయన చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే తన అల్లుడి దగ్గరికి వెళ్ళి సమాధాన పడుతున్నాడు. ఎన్నో దినాల నుండి దేవుని వాక్యము అనుదినము చదువుతూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం, కీర్తిస్తూ ఉంటాం, ఆయన మహిమపరుస్తూ ఉంటాం, కానీ సమాధాన పడటానికి మాత్రము ఇష్టపడము. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయమున నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు ఆరాధించకపోయినా నాకు పర్వాలేదు, కానీ నువ్వు అర్పణ లేకపోయినా నాకు పర్వాలేదు, కానీ నువ్వు ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏమిటంటే సమాధానపడు. అప్పుడు వచ్చి నువ్వు ఏ కార్యం చేసినా నీ ప్రార్థన నేను వింటాను, నువ్వు నన్ను ఆరాధిస్తే ఆ ఆరాధన బట్టి నేను ఆనందిస్తానే. కానీ నీలో సమాధానపు స్థితి లేకుండా నువ్వు ఎంతకాలం ఆ రీతిగానే విభేదాలతోటి, కలహములతోటి, ఉగ్రరూపం దాల్స్తూ జీవిస్తూ ఉంటే నువ్వు ఎంత ఇచ్చినా నీ జీవిత అంతం కూడా అంత సర్వం నాకు అర్పణగా ఇచ్చినా కూడా అది ఉపయోగం లేదు. అది అక్కడే పెట్టేసి నువ్వు వెళ్ళిపోయి మొట్టమొదటిగా నువ్వు చేయవలసినటువంటి కార్యము సమాధాన పడుము. అంటే మామాలు కావచ్చు, అత్తాకోడలు కావచ్చు, వారి మధ్య ఏముండాలి అని అంటే సమాధానము ఉండాలి. అన్ని ఒక సాక్షిగా ఆ గలేదు అనేటువంటి రాళ్ళ కుప్పను ఏర్పాటు చేసుకొని ఒక తీర్మానాన్ని వచ్చారు. నీ మధ్య నా మధ్య ఇంకా ఎన్నడూ ఇటువంటి కలహము ఉండకూడదు, ఇటువంటి సమస్య ఉండకూడదు. మనము జీవిత అంతం వరకు మన మధ్య అది నిబంధనగా గుర్తుగా ఉండాలి అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు సంస్కారంలో పాల్గొంటున్నటువంటి మనం పాల్గొనకపోయినా పర్వాలేదు, సమాధానపడు. ఎవరితో అసమాధానం ఉందో, ఎవరితో విభేదం ఉందో, ఎవరితో కలహం ఉందో, ఎవరి మీద ఈర్ష్య ఉందో వారితో సమాధానపడు. అర్పణ అంటే ఈ బల్ల ఆరాధన దగ్గరికి రావాల్సినటువంటి పని లేదు. వచ్చిన నీకు జ్ఞాపకం వస్తే తప్పనిసరిగా సమాధానపడు. సమాధానపడకుండా నువ్వు ఇక్కడ ఏది చేసినా కూడా అది వ్యర్థమే. ఈ సమాధాన సువార్త మీకు అందరూ కూడా వాట్సాప్లో లేకపోతే ఫేస్బుక్లో చూసి ఉంటారు. ఒక వ్యక్తి ఒక ట్రైన్లో సువార్త చెబుతూ ఉంటాడు. సువార్త చెబుతూ ఉంటే యేసును నమ్మండి, ఆయన రక్షకుడు రాబోతూ ఉన్నాడు, ఆయన విశ్వసించండి అని ఆయన ఆత్మపూర్ణుడై ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ లేచి ఆయన గద్దిస్తుంది. అయ్యా, నోరు మూసుకుని కూర్చో, ఏంటి నీ సమస్య, ఏమిటి నీ అల్లరి అన్నాడు. ఆయన ఆ గిద్దెందుకు కాంపు కూర్చుంటాడు.
కానీ అతని ఆత్మ మళ్ళా ప్రేరేపింపబడి మళ్ళా లేచి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. సువార్త ప్రకటిస్తుంటే ఆమె కోపం అవధులంతే కట్టలు తెచ్చుకొని వచ్చే ఆ సేవకుని కొడుతూ ఉన్నప్పుడు తన కుమారుడు ఒక మాట అంటాడు, ఏడుస్తూ అమ్మా అమ్మా ఆయన దేవుని దూత, ఆయన కొట్టకు అన్నాడు కుమారుడు. అనగలోనే ఆమె అక్కడే సాష్టాంగ మోకరిల్లి అయ్యా నన్ను క్షమించని బిగ్గరగా రోధిస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు నన్ను క్షమించమన్నావంటే ఏమి లేదయ్యా, ఇదిగో నేను నిన్ను కొడుతుంటే నా కుమారుడి మాట నేను విన్నాను. ఏమిటమ్మా నీ కుమారుడి మాట? వాడు పుట్టినది మొదలుకొని మోగవాడు, ఇప్పుడు వాడు నోరెత్తి ఆయన దేవుని దూత అమ్మా ఆ దేవుని దూత ఆ సువార్త ప్రకటిస్తున్న, ఆ సమాధాన సువార్త ప్రకటిస్తున్న ఆ దాసుని జోలికి పోవద్దని మొట్టమొదటిగా స్వరమెత్తి నాతో చెబుతున్నప్పుడు ఆ సమాధాన సువార్త ఆమె జీవితాన్ని మార్చివేసింది, జీవిత విధానాన్ని మార్చివేసింది, ఒక సాక్షిగా నిలబడ్డది. ఈ గలేలు అనేటువంటిది మనకు ఒక సాక్షిగా, క్రీస్తు యేసుని ఆరాధించేటువంటి ఆరాధకులు ఇలా ఉంటారా అనే సాక్షిగా మనము బంధువులము కనుక మన మధ్య కలహము ఉండకూడదు. మామ అల్లుని యొక్క తీర్మానం మన మధ్య కలహము ఉండకూడదు అనేటువంటి విషయాన్ని అక్కడ ఆయన చెప్తూ ఉన్నటువంటి మాటలు మనం గమనిస్తాము. అది కాదు 33వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ వచనం 33వ అధ్యాయం 4వ వచనం 33వ అధ్యాయం 4వ వచనంలో 33వ అధ్యాయం 4వ వచనం అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీళ్లు విడిచి. ఎవరు వీరిద్దరు చెప్పాలి? వీరిద్దరు ఎవరు? ఏశావు, యాకోబు. ఎవరిద్దరు? అన్నదమ్ముల మధ్య ఇద్దరు అన్నదమ్ములు, ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినటువంటి వారు, ఒక కుటుంబంలో పెరిగి పెద్ద అయినటువంటి వారు, ఆ కుటుంబంలో పెరిగి పెద్ద అయినటువంటి వారు ఇక్కడ కూడా ఆశీర్వాదాలు అంతస్తులో అడ్డం వచ్చి ఇద్దరు అన్న తమ్ముడిని చంపుతాడేమో పారిపోయాడు యాకోబు. కొన్ని 20 సంవత్సరాలు ఆ పగ అలాగే ఉందనుకుని యాకోబు భయపడుతూ ఉన్నప్పుడు ఏశావు పరిగెత్తుకుంటూ వచ్చి తన తమ్ముడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని సమాధానపడుతున్నాడు. చంపుతాడేమో, నా ఆస్తిని, నన్ను, నా బిడ్డల్ని అందరినీ కూడా నాశనం చేస్తాడేమో అని భయపడినటువంటి యాకోబు, ఎంతో ఆందోళనలో ఉన్నటువంటి యాకోబు 20 సంవత్సరాలు అయినా కోపం చల్లారిపోతే నన్ను చంపుతాడేమో, ఈ రాత్రి నన్ను ఆశీర్వాదిస్తేనే నిన్ను విడిచిపెడతానని దేవుడితో పోరాడినటువంటి యాకోబు, ఆ భయాందోళనలో ప్రయాణం చేస్తున్నటువంటి యాకోబుతో ఇప్పుడు తన అన్న ఏశావు పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య అనుబంధం, అన్నదమ్ముల మధ్య సమాధాన స్థితి నేటి కూడా మనం చూస్తూ ఉంటాం. అవి మన కుటుంబాల్లోనూ, మన సంఘాల్లోనూ, మన పరిసర ప్రాంతాల్లోనూ చూస్తూనే ఉంటాం. అన్నదమ్ములే అయి ఉండొచ్చు, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాడకూడదు, ఆ ఇంట్లో ఉన్నటువంటి స్వామి ఇంట్లోకి వినబడకూడదు, ఆ మాట మనము వినకూడదు అనేటువంటి ఆలోచనలో ఉంటే ఇందులో అర్హత లేదు. వెళ్ళు, సమాధానం అప్పుడురా, అందులో నీకు అర్హత ఉంది. అన్నదమ్ముల మధ్య సఖ్యత కావాలి, మామ అల్లుల మధ్య సఖ్యత కావాలి, అత్తకోడల మధ్య సఖ్యత కావాలి, కుమారుడు తల్లిదండ్రుల మధ్య, తండ్రికి బిడ్డలకు మధ్య సమాధానం కావాలి. అలా లేనప్పుడు నువ్వు వెళ్ళు, నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయి సమాధానపడి అప్పుడు వచ్చి
నువ్వు అర్పణ అర్పించది అంగీకరింపబడుతుంది. అది అంగీకరింపబడుతుంది. సమాధానం లేదా మన ప్రక్క వారు కావచ్చు. ముందే చెప్పాను, ఆయన ఏమన్నాడు? ఎందరూ ఆయన్ని అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారుడు అనబడేటువంటి అధికారం మనకి ఇచ్చాడు. మనం ఎవరిని? దేవుని కుమారుడిని, కుమార్తెను మనం అంగీకరించలేదు అంటే సమాధానపడాల్సిన అవసరం లేదు. యేసు దేవుడు అని అంగీకరించలేదా? యేసు నా వరకు మరణించాడు, పునరుద్ధానం లేచాడు, నమ్మలేదా? అంగీకారం లేదా? అంగీకరించకపోతే సమాధానం పడబడలేదు. కలహం పెట్టుకోవచ్చు, ఆ మామ అల్లుడి మధ్య సంబంధం లేకుండా పోవచ్చు, అత్తకోడల మధ్య సంబంధం లేకుండా పోవచ్చు, లేకపోతే ఎవరిదైనా కూడా వేచి మాడచ్చు. మన మధ్య ఎంతమంది అల్లుడున్నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడచ్చు. కానీ ఆయన్ని అంగీకరించావా? అంగీకరిస్తే తప్పనిసరి. ఆయన్ని అంగీకరిస్తే ఇది తప్పనిసరి, తప్పనిసరిగా చేయవలసినటువంటి చర్య, క్రియారూపంగా చూపవలసినటువంటి ఒక పని. సమాధానపడు, అన్నదమ్ముడితో సమాధానపడు, అక్క చెల్లెళ్ళతోటి సమాధానపడు. అప్పుడు రాబడి వీటి దగ్గరికి, అప్పుడు తీసుకురా. నువ్వు నాకేమి ఇవ్వాలనుకుంటున్నావు, నాకేమి ఇప్పించాలనుకుంటున్నావు, అప్పుడు రా. అది అంగీకరింపబడుతుంది. అది లేనప్పుడు వెళ్ళిపోయి సమాధానపడి వచ్చి తర్వాత కార్యము జరిగించు అని పరిశుద్ధాత్మదేవుడు బహు స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి మాట. వారి మధ్య సమాధానము, అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండాలి. ఇంకో విషయం కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండంలోని 45వ అధ్యాయం, ఆదికాండము 45వ అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తాం. 14-15 వచనాలు. అతడు తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. వీళ్ళెవరు అమ్మా? యేసేపు అన్నదమ్ముడు. అంటే తండ్రి ఒకరైనా తల్లుడు వేరైనా ఇప్పుడు వారందరూ కూడా ఒక కుటుంబ సభ్యులే. అంటే కుటుంబ సభ్యుల మధ్య ఏముండాలంటే సమాధానపడేటువంటి స్థితి ఉండాలి. అది అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కుటుంబంలో ఏముండాలంటే సమాధానం ఉండాలి. కుటుంబంలో సమాధానం ఉండాలి. కుటుంబంలో సమాధానం ఉండాలని ఇక్కడ తన అన్నదమ్ముల మీద పడి, అందరి మీద పడి ఆయన ముద్దాడాడు, కన్నీరు కార్చాడు. వారు నా తల్లి బిడ్డలు కాదులే, నా సహోదరులు తీసుకుని వచ్చారు, అంతవరకు చాలు. నేను నా తల్లికి, నేను నా సహోదరుడు ఇద్దరు పుట్టాము, వాళ్ళు తీసుకుని వచ్చారు, వీళ్ళకి ఆహారం ఇచ్చి వెనక్కి పంపించేస్తే ఇక వీరితో నాకు సంబంధం లేదు. నేను అనుకున్న రీతిగా ఇదిగో నా తమ్ముడు నా దగ్గరకు వచ్చాడు, మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు అనుకోలేదు. మిగిలిన తల్లి అంటే దాసి బిడ్డలు కూడా ఉన్నారు ఆ 12 గోత్రాల్లో, వారిని సైతం వారితో కూడా సమాధానం పడ్డాడు. నేను మన బైబిల్ స్టడీలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేశాను. ఏమిటి అని అంటే, ఒక దాసు అంటే క్షమాపణ ఎలా ఉంటుందని. పూర్వదినాల్లో సంతలో మనం ఏ విధంగా అయితే కూరగాయలు కొంటామో అలా మనుషులను కొనేటువంటి వారు, కొని వారికి బానిసలుగా చేసుకునేటువంటి వారు పూర్వదినాల్లో. అప్పుడు బానిసకు ఎటువంటి వాడి ఆలోచన కూడా వాడు ఉండకూడదు. బానిస మాత్రమే చేయాలి. ఒక ఇంట్లో ఒక బానిస పనిచేస్తూ ఉన్నాడు, బాగా నమ్మకంగా పనిచేస్తూ ఉంటే యజమానుడు ఆ దాసుడి మీద కనికరపడి ఆ దాసుని ప్రేమించి, ఈడు బానిసైనా, ఈడు మనం కొనుక్కున్నటువంటి వాడైనా, ఈడు పాపం శ్రమ పడుతున్నాడు, ఈ పని అధికమైనటువంటి పని చేస్తున్నాడు, కొంత ఇతరులకు కూడా విశ్రాంతి కావాలని తనను బాగా బానిసైనా కూడా తనను బాగా ప్రేమించేటువంటి వాడు యజమానుడు. ఒకరోజు చెప్పాడు యజమానుడు, ఏమనంటే, రేపు మనం సంతలోకి వెళ్దాం,
రేపు సంతలోకి వెళ్దాం, అక్కడ నీకు తోడుగా మరొక బానిసను నేను కొంటాను. నువ్వు అన్ని పనులు చేయలేకపోతున్నావు. కొన్ని పనులు వాడు చేసేటువంటి వ్యక్తి. నీకు ఎవరు కావాలో, నీకు ఇస్తున్న స్వతంత్రం, నీకు ఏ పనితో ఎవరు సహాయం చేయగలరో, నీ పనిని ఎవరు తగ్గించగలరో, అలా బలం కలిగినటువంటి పనులు చేయగలిగినటువంటి బానిసను నీవు ఎవరు కొనమంటే వారిని కొంటాము అన్నాడు యజమానుడు. నువ్వు కొనమన్నటువంటి వాడిని కొంటాడు. ఆ బజార్ వెళ్ళాడు, ఆ బానిసను విక్రయించే స్థలానికి వెళ్ళాడు. చూచిన తర్వాత అక్కడ ఒక పక్క చిక్కినటువంటి వ్యక్తి, మృతాత్మలో ఉన్నటువంటి ఒక బానిసను చూచాడు. ఈ బానిస చూసి యజమానుడితో చెబుతున్నాడు, అదిగో అతన్ని పొందాము అని. అరే, నేను ఎందుకు కొంటున్నాను? నీ పని అధికమవుతుంది, నువ్వు కష్టపడుతున్నావని, నీ కష్టాన్ని చూసి నీ కష్టం తగ్గాలని నేను నీతో ఏదైనా సహకారిగా ఉండేటువంటి మనిషిని నేను నిన్ను కొనమంటే నువ్వెందుకురా ఆ వృద్ధుడైనా ఆ ముసలోని కొనమంటున్నావు? వాడికి నువ్వు చేసి పెట్టాలి, వాడు నీకు చేయు, మళ్ళా నీకు ఒక పని భారం అధికము, కాబట్టి వాడు ఎందుకు నీకు అని అన్నాడు. లేదయ్యా అతనే కావాలి నాకని పట్టుబట్టి ఆ ముసలాయన్ని బానిస అంటే యజమానుడి ద్వారా ఆ బానిసను కొనిచ్చాడు. ఆయన కూడా కొన్నాడు, ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆయన సేవ చేయాల్సి వస్తుంది, ఇతని పని ఎక్కువైపోయింది, అతనికి కూడా సేవ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు యజమానుడికి సందేహం వచ్చింది. ఉపదేశి వీడి తండ్రి గారా అని అడిగాడు. ఏమ్రా, ఆయన మీ తండ్రా అని అడిగాడు. కాదయ్యా. అయితే తండ్రి కాదు, నీకేమన్నా బంధువా? కాదయ్యా. తండ్రి కాదు, బంధువు కాదు, తెలిసినవాడు కాదు, ఇది నీకేదో పనికి సహకారిగా ఉంటాడని నేను నిన్ను కొనమంటే ఒక ముసలాన్ని తీసుకొని వచ్చేసి వాడికి నువ్వు పరిచయం చేస్తూ నీ పని నువ్వు చేస్తూ క్షణం తీరిక లేకుండా బ్రతుకుతున్నావు. అసలు ఎవడరా వాడు? నువ్వు తప్పనిసరిగా నువ్వు నాకు చెప్పాల్సిందే, అతను ఎవరు నువ్వు చెప్పాల్సిందే. ఏ సంబంధం లేకపోతే నువ్వెందుకు అతన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మాత్రం పని నువ్వేం చేస్తున్నావు, అతనికి ఆహారం పెడుతున్నావు, అతను ఎవడు అని అన్నాడు. ఇప్పుడు చెబుతున్నాడు, ఈ బానిస అనేటువంటి ఈ యవనస్తుడు చెబుతున్నాడు, అతను ఎవరో కాదండి, మా అమ్మ నాన్నకు వేరు చేసి ఒక బానిస సంతలో అమ్మేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. నన్ను ఒకప్పుడు మా అమ్మ మా నాన్నకు దూరం చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. మమ్మల్ని దూరం చేసి ఈ బానిసగా అమ్మేసినటువంటి వ్యక్తి అండి. అరే, నీకు ఈ దుస్థితి పట్టించినటువంటి వాడి మీద నీకు ప్రేమ ఏంట్రా? వాడి మీద నీ ప్రేమ ఏంటంటే నేను క్షమిస్తున్నానండి. ఈ వయసులో నాలాంటి వారిని ఎంతోమంది దొంగతనం చేసి అన్ని విలాసంగా తిరిగాడు, కానీ ఇప్పుడు తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది, అతను తిరగలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ నేను అతను క్షమించి అతను నేను దగ్గరికి చేర్చుకోవాలి. అది క్రైస్తవ ప్రేమ. యేసేపు కూడా అదే పరిస్థితి. ఒంట్లో వేసారు, అంతటితో వదలలేదు. అమ్మదాన్ని సలహా ఇచ్చింది ఎవరు చెప్పండి? అన్నదమ్ముల్లో వాడిని చమటం ఎందుకురా యేసేపుని? అమ్మదాన్ని సలహా ఇచ్చింది ఎవరు? రూబేను. మన స్త్రీ చెప్పారు రూబేను. మీరు సార్ రూబేనా? ఒకసారి చూడండి, రూబేనో లేకపోతే ఎవరో మీరు చూద్దాం. ముప్పై 37వ అధ్యాయం 26వ వచనం చదివేదా? అప్పుడు యోధా, మనం మన సహోదరుని చంపి వాడిని మరణమును దాచి పెట్టినందువల్ల ఏమి ప్రయోజనము? ఈ ఇస్మాయిలు వాడిని అమ్మివేయడము రండి. ఎవరు చెప్పారు? యోధా. ఆ పేరులో ఉంది. తెలుసుకున్నప్పుడు ఎమ్మిది ఎవరు? యోధా. ఆ పేరే బొమ్మ లాంటిది అంటారు కాదు, కానీ అమ్మినటువంటి వారిని అయితే ఆ వంశంలో నుంచే యేసయ్య మన రావటం ఎంత శ్రేష్టమైనటువంటి, ఎంత ప్రేమించాడు ఆయన. యేసయ్యను నమ్మేశాడు. ఎప్పుడు కూడా తన తండ్రి ఏడుస్తూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే, వేదన చెందుతుంటే నాన్నగారు బాధపడకపోతే బ్రతికే ఉంటాడులే, ఏ కాలానికి చెప్పినటువంటి పాపాన్ని పోలేదు. ఎన్నో సంవత్సరాలు అతన్ని హింసించి అటువంటి జైలు పాలయ్యాడు, అపనందల పాలైపోయాడు, బానిసగా చిత్రీకరించబడ్డాడు. కానీ ఇప్పుడు అన్నదమ్ములు చూడంలోనే ఆ బానిస తనను అమ్మిన
ఉన్నతమైనటువంటి వ్యక్తిని ఎలా ప్రేమించాడు, ఇక్కడ యోసేపు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న, ఇది దొరికింది నాకు సమయము, నన్ను గుంట్లో వేశారు, నన్ను అమ్మేశారు, పగ తీర్చుకోవడానికి సరైనటువంటి సమయం కోసం ఆయన ఆశించాల. అయ్యో ఇప్పుడు నా సహోదరుని నేను క్షమించకపోతే ఎవరు క్షమించాలి, వారితో నేను సమాధాన పడకపోతే నేను ఎవరితో సమాధాన పడాలి, ఇదంతా ఈ అధికారము ఈ ఆస్తి నాకు ఉండదు అనే సంగతి నాకు కూడా తెలుసు. కానీ నేను సమాధాన పడకపోతే ఎందుకు నా జీవితం వేసింది. అటువంటి పరిస్థితుల్లో కూడా తన కుటుంబ సభ్యులతోటి సమాధాన పడ్డారు. నేను ఎవరినైనా క్షమిస్తారు కానీ నా ప్రాణం పోయి నేను క్షమించుకుంటాను. నీ ప్రాణం పోయినట్టు నీ క్షమాపణ ఇవ్వడం కాదు, నీ ప్రాణం పోతే క్షమాపణ ఎక్కడి చూస్తుంది. క్షమించే పనే లేదు. ఆ ప్రాణం పోయింది, నువ్వు పోయిన తర్వాత నువ్వు క్షమించాల్సిన అవసరం. మనమందరము ప్రభువుని అంగీకరించినటువంటి మనం ఎవరిని? బంధువులము, దేవుని బిడ్డలము, క్రీస్తు యేసు రక్తంలో కడగబడినటువంటి వారు. కాబట్టి మనలో ఏముండాలంటే సమాధాన పడాలి. ఐగుప్తులో యోసేపు తన అన్నదమ్ములతో సమాధాన పడుతున్నాడు. మామ తండ్రి కుమారుడు సమాధాన పడటం మనం చూస్తున్నాం, మామావుడు సమాధాన పడటం మనం చూస్తున్నాం. అలాగే యోసేపు అన్నదమ్ములు సమాధాన పడటం మనం చూస్తున్నాం, కుటుంబ సభ్యులు సమాధాన పడటము మనం చూస్తున్నాం. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకటి నేను జ్ఞాపకం చేస్తాను. అది ఏమిటి అని అంటే దీన్ని ఆదికాండం 26వ అధ్యాయం 26వ అధ్యాయం 20వ వచనం. 26వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి కనుక వారు తమతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టెను. అంటే ఆ వారు మరొక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడి కనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను. అక్కడి నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు కనుక ఈ దేశంలో అభివృద్ధి పొందుదామనుకొని దానికి రెహబోతు అని పేరు పెట్టెను. అక్కడి నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడము, నా దాసులైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదని చెప్పాను. ఈ సంఘటన అంతా కూడా మనకు అర్థమవుతుంది. ఇస్సాకుతోటి అన్యుల యొక్క గొడవ, అంటే ఎదురు తిరిగి గొడవలేదు ఇస్సాకు ఎక్కడ కూడా. ఈయన కష్టపడి బావి తవ్వటము, వారు వచ్చేసి అన్యాయంగా ఆక్రమించుకోవటం, మరొక బావి తవ్వటము, మరలా వచ్చి వారు ఆక్రమించుకోవటము. అక్కడి నుంచి జరిగాడే కానీ వాడి మీదకి జరగడానికి వెళ్ళలేదు. ఆ స్థలం నుంచి జరిగి పక్కకు వచ్చాడే కానీ వాడి మీదకి జగడం ఆడినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడటం లేదు. ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాన్ని బట్టి ఎవరు ప్రత్యక్షమయ్యారంట? దేవుడు ప్రత్యక్షమయ్యారు. భయపడరు. అబ్రహాము దేవుడిని, మీ తాతల దేవుడిని భయపడరు, మీ తండ్రి దేవుడిని భయపడరు, నేను నీకు దేవుణ్ణే. కాబట్టి ఆ దేశంలో ఆ సంవత్సరమున ఆయన విస్తారమైనటువంటి పంట పండించాడు. అది
చూచినటువంటి ఆ గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలు వచ్చి ఇస్సాకుతో సమాధాన పడటం, అయ్యా నీకు దేవుడు తోడై ఉన్నాడు అని ఆయనతో సమాధాన పడటం. రే పాపాత్ములారా, నా బావిని తీసుకున్నారా, నన్ను అక్కడ ఉండకుండా పంపించేశాడని జగడమాడలేదు. ఆడ క్రీస్తు ప్రేమను, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమను వారికి చూపిస్తూ ఉన్నారు. వారితోటి సమాధానం. ప్రియులారా, ఉదయం దేవుని వాక్యం ఇచ్చినటువంటి మనం ఇంకొద్ది నిమిషాల్లో ప్రభు యొక్క బల్లకు సమీపిస్తున్నటువంటి మనలో ఏమి ఉండాలి అంటే సమాధానం ఉండాలి. అది సంఘంలో సమాధానం ఉండాలి, సంసారంలో సమాధానం ఉండాలి, స్నేహితుల మధ్య సమాధానం ఉండాలి, సమాజంలోనూ మనం సమాధానం కలిగి ఉండాలి. లేనప్పుడు క్రీస్తు యేసుని అంగీకరించినటువంటి జాబితాలో నీవు నేను లేము. వాస్తవాది ఎందరూ నన్ను అంగీకరిస్తారు. నేను ఒక అధికారం ఇస్తున్న వారికి తండ్రిగా ఉండటానికి, నన్ను తండ్రి అబ్బా అని పిలవటానికి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తున్న నన్ను అబ్బా అని పిలవటానికి, ఓ నా తండ్రి అని వారసులుగా, నా కుమారులుగా, నా కుమార్తెలుగా నేను అధికారం అనుగ్రహిస్తున్నా. మనమందరం బంధువులని. మన మధ్య సమాధానం ఉండాలి, సమాధానము ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యం ఇచ్చినటువంటి మన జీవితంలో సమాధానపు స్థితి, మన ప్రభు సమాధానం ఇవ్వటానికి తను ప్రయాసపడి కలవలసిలో ప్రాణం పెట్టినటువంటి దేవుడు, పాపాత్ములైనటువంటి మనలను ఆయనతో సమాధానపరచుకోవడానికి ఇష్టపడినటువంటి దేవుడు. ఆ మహోన్నతుడు చెప్పినటువంటి మాటే, నువ్వు బలిపీఠము దగ్గరకు వచ్చినప్పుడు, ఇదిగో నువ్వు అర్పించడానికి వచ్చినప్పుడు, నీ సహోదరునితో నీకేమన్నా సమాధానం లేకపోతే, నీ సహోదరునితో నీకు సమాధానం లేకపోతే, సంఘ సభ్యులతో నీకు సమాధానం లేకపోతే, కుటుంబ సభ్యులతో నీకు సమాధానం లేకపోతే వెళ్ళు, సమాధానపడి రా, అప్పుడు వచ్చి నువ్వు కార్యం చెయ్యి. కాబట్టి ప్రభువుల్లో పాల్గొంటున్నటువంటి మనము, ఆ పాత్రలో చేవేస్తున్నటువంటి మనము, ఆ సమాధానంలో కర్తైనటువంటి ఆ ఉన్నతుడైనటువంటి దేవుని అంగీకరించినటువంటి మనము, అంగీకరించకపోతే సమాధాన పడవలసినటువంటి పరిస్థితి లేదు. అంగీకరించామనంటే తప్పనిసరిగా సమాధాన పడవలసిందే, సమాధాన పడవలసిందే అని దేవుని వాక్యము బహు స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. అట్టి సమాధానపరచడానికి క్రీస్తు దేవునితో మనకు సమాధానపరచడానికి, దేవునితో మనలను ఐక్యం చేయడానికి, ఆ దేవుని అబ్బా తండ్రి అని పిలవటానికి ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చింది, ఆయన నల్లగొట్టబడాల్సి వచ్చింది, ఆయన తన చివరి రక్తపొట్టు వరకు చిందించాల్సి వచ్చింది. మనలను తండ్రి అయినటువంటి దేవునితోటి సమాధానపరచడానికి, తండ్రి అయినటువంటి దేవుడితో సమాధానపరచడానికి, తండ్రి అని పిలిపించుకునేటువంటి అర్హత లేనటువంటి మనకు తండ్రి అని పిలిచేటువంటి అర్హత కలిగించడానికి ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. సమయంలో దేవుని మందిరంలో ఉన్నటువంటి మనము దేవుని పిల్లలము, దేవుని పిల్లల మధ్య బంధువులము. అంటే పిల్లల మధ్య అందరము మనము బంధువులు కాదనుకో. వెంగళరెడ్డినగర్ వాళ్ళది, లేకపోతే వడ్డవల్లి వాళ్ళది, క్రిస్టియన్ పేట మాది, మరొక ఏరియా మాది, రాజుల కాలం మాది, వాళ్ళు ఇక్కడోళ్ళే కాదు. మనం ఎక్కడ ఉన్నా మనమందరము బంధువులమే, దేవుని యొక్క బిడ్డలమే, ఆయన కుమార్తెలమే, మనము కుటుంబ సభ్యులమే. మన కుటుంబం బాక్స్ మెమోరియల్ సెంటర్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనేటువంటి కుటుంబము. ఈ కుటుంబంలో మనం అందరం దేవుని పిల్లలము, ఆయన సంఘస్థులము. అక్కడ అబ్రాహాము అన్న రీతిగా మనము బంధువులము,
మన మధ్య కలహం ఉండకూడదు, సమాధానం ఉండాలి. అది సంఘంలో ఉండవలసిన ప్రథమ లక్షణము. కోపదేశాలు కాదు, విభేదాలు కాదు, తారతమ్యాలు కాదు, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, అత్తమామల మధ్య, మామాలుల మధ్య, లేకపోతే కుమారుడు కుటుంబాల మధ్య ఏముండాలంటే సమాధానం ఉండాలి. అట్టి సమాధానము కొరకే నీ కొరకు నా కొరకు ప్రభు కలవలసిలో ప్రాణం పెట్టాడు. మనము తండ్రి అయినటువంటి దేవునితో సమాధానపరచడానికి. ఆ సమాధానం లేకపోతే ప్రభువుని అడుగు, ప్రభువా నేను సమాధానం పడేటువంటి సహాయం నాకు దయచేయి, అంటే మనసును నాకు దయచేయి. సమాధానం పడలేదంటే కఠిన హృదయస్తుడే, కఠిన హృదయస్తుడే. ఆయన ఆ వాక్యము అంగీకరిస్తే అది మెత్తని హృదయముగా మార్చబడుతుంది, మెత్తని హృదయముగా మార్చబడుతుంది. అంగీకరించడానికి ఇష్టపడుతూ ఉంది. గట్టిగా ఉన్నటువంటి రాతి మీద ఎన్ని నీళ్లు పోసినా అది ఉపయోగం లేదు. మెత్తని స్పాంజిలో ఒక డ్రాప్ పడినా కూడా అది దాన్ని అంగీకరిస్తుంది. అంటే మెత్తని హృదయం కలిగినటువంటి వ్యక్తి వాక్యమును అంగీకరిస్తాడు. కఠిన హృదయం కలిగినటువంటి వ్యక్తి వాక్యాన్ని విభేదిస్తాడు. అంటే సమాధానం, ఏ సమాధానం, ఏమిటి సమాధానం? వాడే నేనే అనుకునేటువంటి వాడు కఠిన హృదయ గలవాడు. అంటే చొప్పు కలిగినటువంటి హృదయం, మోసంతో కూడినటువంటి హృదయం. అది దేవునికి ఇష్టమైనటువంటి హృదయం కాదు. దేవుని వాక్యము అంగీకరించే హృదయము సమాధానం పడుతుంది, ప్రతి వ్యక్తితో సమాధానం పడుతుంది. సమస్య వచ్చినా ఎదురు తిరిగి అక్కడి నుంచి జరగటమే నేర్చుకుంటాడు, కానీ జగడం ఆటం నేర్చుకోడు. అక్కడి నుంచి జరగటమే నేర్చుకుంటాడు. ఎందుకు పోదాం, తీసుకో, ఎందుకు కొంచెం జరిగి పక్క పోదాం, కానీ జరగడం మాట్లాడు. దేవుని దర్శనం కలుగుతుంది, దేవుని దర్శనము కలుగుతుంది. దేవుడే స్వయం వచ్చి మాట్లాడతాడు. ఆ జగడానికి పోకుండా జరిగితే దేవుడే అభయాన్ని ఇస్తాడు. భయపడకు, నీ తండ్రి దేవుణ్ణి, నీకు కూడా నేను దేవుణ్ణి. నీతో ఎవరైతే జగడం ఆడారో వారి దగ్గర నుండి నువ్వు జగడం ఆడకుండా నువ్వు జరిగి వచ్చావో వారిని నీ దగ్గరికి తీసుకొని వస్తానని వారిని ఇస్సాకు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇస్సాకు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు వారికి ఇంటికి వచ్చినటువంటి వారిని ప్రేమతో ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తున్నాడు ఇస్సాకు. వారి హృదయాలు పగిలిపోయి ఉంటాయి. అయ్యో, ఈ దేవుడు ప్రత్యేకమైనటువంటి వాడు అని చెబుతున్నారు. మనము దూషించిన, మనము హింసించిన, మనము దోచుకున్న, ఆయన దగ్గర లాక్కున్న, ఇద్దరు మనల్ని ప్రేమించి ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడే. ఈయన ఆరాధిస్తున్నటువంటి దేవుడి ఆ ప్రేమ ఆ వ్యక్తం చేస్తున్నాడు. మనం అలా ఉండకపోతే ఎలా? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు, మా కొరకు ప్రాణం పెట్టాడు, తండ్రితో మమ్మల్ని సమాధానపరిచాడు అని చెప్పడానికేలా మనం సమాధాన పడేదానికి అవకాశం లేదా? మనము సమాధాన పడినప్పుడే దేవునికి మహిమ. అట్టి సమాధానము పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయమున మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన. ప్రేమలిగిన తండ్రి వందనాలు. ప్రభావము అర్పించిన ఆరాధన చేస్తారు, అవి యోగ్యముగా ఉండాలి అని అంటే మేము సమాధానం పడేటువంటి గుణాన్ని మేము కలిగి ఉండాలి. సమస్యను ప్రభా సర్దుకునేటువంటి ఆలోచన ఉండాలి. సమస్యను తండ్రి అధికము చేసుకొని తండ్రి గొడవలు పడేటువంటి వారంగా ఉండకుండా నీ బిడ్డలముగా కుటుంబ సభ్యులుగా ఒకరి మధ్య ఒకరు సఖ్యత కలిగి సమాధానంతో మేము జీవిస్తున్నప్పుడు మేము నోటి మాట ద్వారా కాకుండా ప్రభా మా సమాధానం స్థితి లోకానికి ఒక సాక్షిగా మీరు నింపగలిగినటువంటి దేవుడు. ఆ రీతిగా మా సంఘము మేము ఉండటకు సహాయం దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిచయం కాకుండా స్వీకరిస్తారు. ఇదిగో తండ్రి, వారికి మీరు ఇచ్చిన
ఆరోగ్యాన్ని బట్టి, ఆర్థిక వనరులను బట్టి తండ్రి వారి యొక్క జీవితంలో సంపాదనలో ఉండి మీ పరిచర్య కొరకు చేచాచి ప్రభా సంఘ క్షేమాభివృద్ధి కొరకై సంఘ పరిచర్యను విస్తరింపజేయటానికి ప్రభు ప్రోత్సాహంగా కానుకలు ఇచ్చిన ప్రతి హస్తాన్ని, కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఇదో ప్రభా 2 ప్రార్థనలు కూడా మా మధ్యలో ఉన్నవి. కోటేశ్వరరావు గారు ప్రభా ఇదిగో తన యొక్క పదోన్నతి కొరకై, ప్రమోషన్ కొరకై ప్రార్థించమన్నారు. అలాగే కింగ్ గారి యొక్క కుమారుని కొరకు, బిల్ క్లింటన్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయా రీతిగా ఈ కానుకలు ఇచ్చినటువంటి ప్రియ హస్తాలన్నింటినీ బలపరచండి. అలాగే పిడికిలు తీసుకొచ్చినటువంటి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కానుకలను సమకూర్చడానికి మీరు ఏర్పాటు చేసి ఈ దినము మీరు ఎన్నుకున్న ఇదిగో పరిచారకులను బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ సంఘాన్ని, పరిచారకులను, కానుకలు ఇచ్చిన ప్రియులను అందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించి కృపలో భద్రపరచమని, వారికి కావలసిన ఆరోగ్యము, ఆధ్యాత్మికత, ఆర్థిక వనరులు మీరు సమృద్ధిగా అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోదాం. ప్రకటన. వారితో మేము సమాధానపడి తండ్రి నిన్ను మహిమపరిచేటువంటి బిడ్డలముగా ఉండుటకు సహాయం దయచేయండి. అలాగే ప్రభు ఆయా రీతిగా కానుకలు ఇచ్చినటువంటి ప్రియ బిడ్డలను మీరు దీవించండి. అలాగే తండ్రి ఈ దినమున ప్రభు సంఘ స్వరము అనేటువంటి మాసపత్రికను ప్రభు ఈ నామ మహిమార్థంగా అది కొనసాగుటకు మీరే సహాయం దయచేయండి. ఉద్యోగ రీతి ప్రభు అనేక సంవత్సరాలు అనేక మంది బిడ్డలకు తర్బీదునిచ్చి ఉద్యోగ విరమణం పొందినటువంటి సాల్మన్ సార్ బట్టి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. ఈ సమయంలో తండ్రి ఇదిగో మీ యొక్క పనిలో, మీ యొక్క పరిచర్యలో పాల్గొంటూ తండ్రి అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలను ప్రభు ప్రోత్సహించే దాసునిగా మీరు ఉంచండి. మేడం గారిని, అలాగే వారిని ప్రేమించిన కుమారులను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నారు. రీతిగా ప్రభు ఇదిగో సంఘంలో జరిగిన ప్రతి కార్యము ఈ నామ మహిమార్థంగా జరిగించుకునండి. ఈ దినమున ప్రభు ఇదిగో తండ్రి కూచిపూడి యశ్వంత్ గారి యొక్క జన్మదినము తండ్రి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి ప్రభు. అనేకమైనటువంటి సంవత్సరాలు వారి జీవితంలో ప్రభు పొందుకొని నీ నామ మహిమార్థంగా జీవించడానికి సహాయం దయచేయమని, అలాగే చేరుచిన ప్రియమిట్లందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువా మమ్మును దీవించి నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న ప్రకారము భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నీవు మాకు దయచేయము. మా రుణస్థుతులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్.
మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గొప్ప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, కాపుదల చేరొచ్చిన మన ఎల్లరి మీద ఆయన ప్రేమించిపెట్టిన మీద ఇప్పుడెల్లప్పుడు సదాకాలంతోనే ఉండి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం